ఇరాక్ జైళ్లలో బందీలుగా ఉన్న వారిని స్వదేశం రప్పించేందుకు ఎంపీ కవిత చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వారంతా ఇవాళ రాత్రి తెలంగాణకు చేరుకోనున్నారు. మన రాష్ట్రానికి చెందిన 14 మంది గత 4 నెలల నుంచి ఇరాక్ జైళ్లలో మగ్గుతున్నారు. వారికి విముక్తి కల్పించాలంటూ బాధిత బంధువులు ఎంపీ కవితను కలిశారు. ఈ విషయాన్ని కవిత రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం 14 మంది తెలంగాణ వాసులను క్షేమంగా తీసుకువచ్చేలా చర్యలు చేపట్టింది. ఇరాక్ జైళ్లలో బందీలుగా ఉన్న వారిని స్వదేశం రప్పించేందుకు ఎంపీ కవిత చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వారంతా ఇవాళ రాత్రి తెలంగాణకు చేరుకోనున్నారు. మన రాష్ట్రానికి చెందిన 14 మంది గత 4 నెలల నుంచి ఇరాక్ జైళ్లలో మగ్గుతున్నారు. వారికి విముక్తి కల్పించాలంటూ బాధితుల బంధువులు ఎంపీ కవితను కలిశారు. ఈ విషయాన్ని కవిత రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం 14 మంది తెలంగాణ వాసులను క్షేమంగా తీసుకువచ్చేలా చర్యలు చేపట్టింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఇరాక్ నుంచి తెలంగాణ వాసులను తీసుకురావడానికి ఎంపీ కవిత అసలు ఎలాంటి కృషి చేశారు? వాళ్ళు ఎప్పుడు ఇండియాకు వచ్చే అవకాశం ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. ఏదైతే ఇరాక్ జైలులో బందీలుగా ఉన్నటువంటి 14 మందిని ప్రదేశానికి తీసుకురావడంలో ఎంపీ కవిత చేసినటువంటి ప్రయత్నాలు మాత్రం ఫలించాయి. దాదాపుగా ఈ 14 మందిలో కూడా ఒక్కొక్క 90 రోజుల నుంచి దాదాపుగా 120 రోజులు, అంటే 3 నుంచి 4 నెలల పాటు కాలం నుంచి కూడా వారు ఇరాక్ జైలులో మగ్గుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో మొదటగా వాళ్ళు ఎక్కడున్నారు, పని కోసం వెళ్ళినటువంటి వారి నుంచి ఫోన్స్ కూడా రానటువంటి సందర్భంలో చాలా కాలం తర్వాత వారు జైల్లో తెలుసుకున్నటువంటి బాధితుల కుటుంబాలు మాత్రం ఎంపీ కవితను ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం 14 మందిలో ప్రధానంగా మంచిర్యాల, రామగుండం, అదేవిధంగా ఎంపీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉత్తర తెలంగాణ నుంచి ఇప్పటికే కీలక భాగం కూడా గల్ఫ్ లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 14 మంది మాత్రం దాదాపు 3 నెలల నుంచి ఇక్కడ ఇరాక్ జైలులో బందీలుగానే మగ్గుతున్నారు. అయితే వీరి నేపథ్యంలో వీరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు బాధిత కుటుంబాలు ఎంపీ కవితను ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఎంపీ కవిత వారి పట్ల పూర్తి స్థాయిలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పైన బాధ్యత ఉంది, అదేవిధంగా వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తామని హామీ బాధిత కుటుంబాలకు ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎంపీ కవిత కోరడం జరిగింది. ప్రధానంగా ఈ 14 మందినే కాదు, ఇంకా ఎవరైతే ఇరాక్ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వారిని సురక్షితంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మాత్రం ఎంపీ కోరినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖతో ఎప్పటికప్పుడు మంత్రాలు జరిపి కీలకంగా వారిని 14 మందిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. కేంద్ర ప్రభుత్వం సైతం ఇటు ఇరాక్ సంబంధించిన ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ 14 మందిని సైతం అక్కడి నుంచి విడుదల చేయడమే కాకుండా స్వదేశానికి తీసుకొచ్చేటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంకా ఈ రోజు రాత్రి దాదాపు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇరాక్ నుంచి ముఖ్యంగా గల్ఫ్ సంబంధించినటువంటి 14 మంది మాత్రం ఇటు ఢిల్లీ చేరుకోబోతున్నారు. ఇక ఢిల్లీ చేరుకోవడమే కాదు, స్వస్థలానికి చేర్చే దిశలో కూడా ఎంపీ కవిత అన్ని ప్రయత్నాలు చేశారు. ఇప్పటికే వారికి ఢిల్లీ నుంచి స్వస్థలానికి చేరుకునేటువంటి అంతవరకు కూడా ఇటు ట్రైన్, అదేవిధంగా ఫ్లైట్, వీలైతే ఫ్లైట్ ఛార్జీలతో పాటు వారు దారి ఖర్చులకు సైతం డబ్బులు ఇచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా ఏదైతే గతంలో ఎన్ఆర్ఐ శాఖ సంబంధించి మంత్రిగా పనిచేసినటువంటి మంత్రి కేటీఆర్ కీలకంగా గల్ఫ్ కు సంబంధించినటువంటి ఈ బాధ్యతలకు సంబంధించి ఇప్పటికే రాయబార కార్యాలయాల్లో కావచ్చు, ఆ దిశలో గల్ఫ్ లో పడుతున్న కష్టాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను లోతుగా అన్వేషించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం దీనిపై అనేక చర్యలు తీసుకుంది. అయితే ప్రధానంగా మాత్రం ఈ ఏజెంట్ల చేతిలోనే మోసపోయి వాళ్ళు అక్కడ మగ్గుతున్నటువంటి అంశాన్ని పదే దృష్టికి వస్తున్నటువంటి నేపథ్యంలో వీటిపై కూడా కఠినచరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. అయితే ఇంకా కొద్ది మంది మాత్రం బందీలుగా ఉన్నటువంటి సమాచారం తెలిసినటువంటి నేపథ్యంలో వారిని కూడా స్వస్థలాన్ని చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సునీత. రైట్, థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.